ఈరోజు మన వీడియోలో అనపగింజల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీలోకి అల్లం, పచ్చిమిర్చి, టమాటో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ వేసి ఆ ఆయిల్లో చెక్క, లవంగ మొక్క, బగారా ఆకు, సోంపు, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా వాడిపోతుంది. నెక్స్ట్ టమాటా వేసి బాగా ఫ్రై చేసి దాంట్లో పసుపు, ధనియాల పొడి, మిరప పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి వాష్ చేసుకున్న అనపగింజల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక గ్లాసు వాటర్ వేయాలి. మీకు ఒకవేళ సాల్ట్, కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ మూత మూసేసి 4 to 5 విజిల్స్ వచ్చేలా చూడండి. అనపగింజల కర్రీ రెడీ. లాస్ట్గా దాంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమల్లి వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన అనపగింజల కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.